ఇక భరత్ రాజేశ్వరి కొడుకు అని నిజం పల్లవి వినేస్తుంది. హాస్పిటల్ బెడ్‌పై రాజేశ్వరి కనిపించడం లేదని నర్సు చెప్పడంతో కంగారు పడి పల్లవి కమల్‌ని తీసుకొని వెతకడానికి వెళ్తుంది. రాజేశ్వరిని వెతికి ఇంటికి తీసుకొస్తుంది అవని. ఇక రాజేశ్వరికి దిష్టి తీస్తుంది అవని. జ్యూస్ ఏమైనా కావాలా అని అవని అడిగితే, నీతో నేను మాట్లాడాలి అని అవనిని పక్కకు తీసుకొని వస్తుంది రాజేశ్వరి. వీళ్ళ మధ్య అంత సీక్రెట్ ఏంటి? దేని గురించి అమ్మ అవనితో మాట్లాడాలని అనుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న గది దగ్గరికి వెళ్ళి ఒక చెవు పెట్టి వింటూ ఉంటుంది పల్లవి. ఏం కావాలో చెప్పండి పిన్ని అని అవని అంటే, నాకు నా కడుపున పుట్టిన కొడుకు కావాలి. నువ్వు వెళ్ళి భరత్ నీ కొడుకు కాదు అని మీ అమ్మకి చెప్పు. నా కొడుకుని నాకు అప్పగించు అని అంటుంది రాజేశ్వరి. లేదు పిన్ని, మా అమ్మ తట్టుకోలేదు అని అవని అంటే, నువ్వు తీసుకొని రాకపోతే నా కొడుకుని నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటా అని అంటుంది రాజేశ్వరి. ఆ మాటతో అవనే కాదు, వీళ్ళ మాటలు వింటున్న పల్లవి కూడా షాక్ అయిపోతుంది. మరి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.